హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ల్యాండ్ గ్యారేజ్. నేను మీ మధు. ఈరోజు మనం సూర్యనగర్ కాలనీలో ఒక ప్రాపర్టీ తీసుకోవడం జరిగింది. ఈ ప్రాపర్టీ వచ్చేసి ఇండివిజువల్ హౌస్ అండి. 210 గజాలండి ఈ ప్రాపర్టీ. ఇది వచ్చి దీని నార్త్ ఫేస్ వస్తుందండి. ఈ నార్త్ ఫేస్లో వచ్చేసి మనకు 25 ఫీట్ రోడ్ ఉంటుందండి. ఇది మొత్తము ఒకసారి చూడండి. ఈ 25 ఫీట్ రోడ్ అండి. దీని డైమెన్షన్ వచ్చేసి మనకు 35 రోడ్డుకు ఉంటుంది, 54 లోపలికి ఉంటుంది, లోతు ఉంటుంది. ఓనర్ గారు ఇక్కడే ఉన్నాడు. ఒకసారి మనం డైరెక్ట్ ఓనర్తో మాట్లాడి అసలు ఏం తెలుసుకుందామండి. ఇందులో మనకు 800 ఫీట్ల బోర్గిన్ ఉందండి. ఇలా బోర్ వేసింది, ఫుల్ వాటర్ పడి ఉన్నాయి. ఇలా అయితే ఇన్కంప్లీట్ ఉందండి. ఇది వర్క్ వచ్చేసి బిల్డింగ్ కొంచెం ఇన్కంప్లీట్ ఉంది. పైన అంతా పెయింటింగ్ వేసినట్టు కనిపించినా కానీ కొంచెం లోపల కొద్దిగా ఇన్కంప్లీట్ ఉంది. చూద్దాం ఒకసారి. కింద డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు, మీద 3 సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ ఇచ్చారు. లోపలికి వెళ్ళి చూద్దాము. కార్ పార్కింగ్ ఉంది ఎట్లని. ఇక్కడ ఒక కార్ అయితే పార్కింగ్ చేసుకోవచ్చు. లోపలికి వెళ్దాం. ఇది హాల్ అండి. చౌకోట్ చాలా పెద్ద పెట్టారు చూడండి. హాలు మొత్తం ఫాల్ సీలింగ్ చేసిండు. ఇలా కరెంటు వరకు కరెంటు వర్క్ అయింది, ఇంకా కాలేదు. మెయిన్గా పెండింగ్ వర్క్ ఏంటి అంటే కింద బండలు వేయలేదండి. టైల్స్ కానీ బండలు కానీ ఏమి వేయలేదు. అదొకటి. డోర్లు పెయింట్ ఈ టైల్స్ వర్క్ అనేది పెండింగ్ ఉంది. మనము ఓనర్ కావాలంటే ఎదిగిన మొత్తం కంప్లీట్ చేసి ఇస్తా అంటుండు. మనం మొత్తం ఒకసారి పోయి లోపల చూద్దాం. హాల్ చాలా పెద్దగా ఉంది. పెద్ద ఫ్యామిలీకి చాలా బాగుంటుంది ఇది. ఒకటి మాస్టర్ బెడ్రూము, చిల్డ్రన్స్ బెడ్రూము, కిచెన్, పూజ గది ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఒకసారి అక్కడ మనం వెళ్ళి చూద్దాం. ఇది అక్కడ చూడండి, చౌకోట్ పెద్దగా ఉంది మంచిగా. ఇది డైనింగ్ హాల్. ఇది ఇంకో ఈస్ట్ ఫేసింగ్ ఒక డోర్ ఇచ్చిండు. ఫాల్ సీలింగ్ అంతా పర్ఫెక్ట్ అయింది. ఇది పూజ గది అనుకుంటా. ఇది పూజ గది అండి. మంచిగా ఉంది పూజ గది కూడా. కాకపోతే వర్క్ కంప్లీట్ అవ్వలేదు. ప్లాస్టింగ్ అంతా అయిపోయింది కానీ ఇంకా లప్పం రాలేదు. కిచెన్ కూడా ఇన్కంప్లీట్ ఉంది. ఇలా టైల్స్ ఏం వేయలేదు ఇంకా. కిచెన్ అయితే చాలా పెద్దగా ఇచ్చారు. బెడ్రూమ్ చూద్దాం రండి ఇప్పుడు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది. బెడ్రూమ్ నార్మల్గా బెడ్రూమ్ కన్నా చాలా పెద్ద స్పేస్ ఇచ్చారు. అటాచ్ బాత్రూమ్ ఉంది. ఇది ఎందులో కానీ బండలు ఏం వేయలేరు. ఇంకా పైన యూటిలిటీ ప్లేస్ ఉంది. ఇంకోటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం రండి. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది డైనింగ్ ప్లేస్ అండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కింద చాలా పెద్దగా ఇచ్చారు. దీనికి అటాచ్ బాత్రూమ్ ఉంది, అటాచ్ వాష్రూమ్ ఉంది. దీనికి ఒక డోర్ గిని ఎక్స్ట్రా ఇచ్చారు. ఈ బెడ్రూమ్కి ఒక డోర్ గిని ఎక్స్ట్రా ఇచ్చారు. మళ్ళీ సపరేట్గా కిరాయి గిని ఇచ్చుకోవచ్చు. ఇది ఈస్ట్ ఫేస్ ఒక డోర్ ఉంది. ఆఫీస్ స్పేస్ గిని పెట్టుకోవచ్చు. ఇది మనము ఒకటి వాష్రూమ్ కింద ఒకటి ఎక్స్ట్రా ఇచ్చింది. ఇక్కడ కింద మెట్ల కింద గెస్ట్ వాష్రూమ్. మళ్ళీ ఈ బిల్డింగ్కి మనకు రౌండ్గా స్పేస్ ఉందండి. వాస్తు ప్రకారం రౌండ్ చుట్టూ మంచిగా స్పేస్ వదిలేరు. 2 వీలర్ బైకులు కింద పెట్టుకోవచ్చు. మనకు మొత్తం 3 డోర్స్ వచ్చాయండి ఇక్కడ. ఈస్ట్కి 2 డోర్లు వచ్చాయి. ఇక్కడ ఇది వాష్ ఏరియా. ఈ డోర్ వచ్చి మనకి ఈస్ట్కి వస్తుంది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వెళ్ళిన ఒక డోర్ ఇచ్చింది. ఈస్ట్ ఫేస్ వస్తుంది. అది మొత్తం 3 డోర్స్ వచ్చాయి. మెయిన్ డోర్ మాత్రం పెద్ద చౌకోటి, చాలా పెద్దగా వచ్చిన చౌకోటు. పైనకి వెళ్దాం రండి. అయితే పైన వచ్చేసి మొత్తం 3 సింగిల్ బెడ్రూమ్స్ అండి. ఇవి ఫస్ట్ సింగిల్ బెడ్రూమ్కి పెద్ద చౌకోటి ఇచ్చిండు. అసలు లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది హాల్. ఇది డైనింగ్ స్పేస్, కిచెన్. అసలు కిచెన్ దగ్గర చేయించు. అన్ని సామాన్లు ఉన్నాయి. వర్క్ సగం వర్క్ ఇంకొకటి ఉంది. పెయింట్ వర్క్ అవి ఉన్నాయి కదా. ఇక్కడ కామన్ వాష్రూమ్, బెడ్రూమ్ అండి. ఇది సింగిల్ బెడ్రూమ్. మనకు ఇక్కడ ఈ ఏరియాలో ఈ సింగిల్ బెడ్రూమ్కి 6,000 వరకు మనకు వస్తుంది రెంట్ ఒక సింగిల్ బెడ్రూమ్కి. ఇది నార్త్ ఫేస్ ఉంది. ఈస్ట్ ఫేస్లో ఉన్న సింగిల్ బెడ్రూమ్ చూద్దాం రండి. ఇది సెకండ్ వన్ అండి. ఇది
ఇది కానీ ఇన్కంప్లీటే ఉంది. హాలు, డైనింగ్ స్పేస్ ఉంది, కిచెన్ ఇక్కడ, ఇది కిచెన్. ఇక అది ఎట్లుందో ఇది అంతే. ఇది ఒక బెడ్రూమ్, లోపల యూనిట్లు, వాష్రూమ్. ఈ వాష్రూమ్ రెడీ చేసినట్టు ఇది. ఇంకో రూమ్ చూద్దాం. ఇంకో సింగిల్ బెడ్రూమ్లో ఓనర్స్ ఉంటారండి. ఇది సార్ లోపలికి వెళ్ళొచ్చా? ఒకసారి చూడండి అండి, హాల్ అండి ఇది. ఇంకో సింగిల్ బెడ్రూమ్. ఇది మొత్తం వర్క్ కంప్లీట్ చేశారు, ఇలా టైల్స్ వేసారు, వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఓనర్స్ ఉంటారు ఇందులోనే. ఒకసారి రండి, లోపలికి రండి. ఇది హాలు, డైనింగ్ హాలు, కిచెన్ సైడ్ చూపించి ఒకసారి. ఈ వర్క్ కంప్లీట్ అయిపోయింది. కిచెన్లో మొత్తం టైల్స్ వేసారు, కింద టైల్స్ వేసారు. ఇది బెడ్రూమ్ అండి. అది వాష్రూమ్ ఓపెన్ చేయండి. కామన్ వాష్రూమ్ బయట ఇచ్చారండి, అటాచ్ లేదు. ఇవి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకు 3 సింగిల్ బెడ్రూమ్లు వచ్చాయండి. మొత్తం 18,000 రెంట్ వస్తుందండి ఇక్కడ. ఈ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి కింద పైన ఫస్ట్ ఫ్లోర్లో 18,000, కింద గ్రౌండ్ ఫ్లోర్లో 15,000, మొత్తము 33,000 రెంట్ వస్తుందండి ఎవరికైనా రెంట్కి ఇస్తే. ఇక్కడ కారిడార్ కింద చాలా పెద్దగా ఇచ్చారండి, చూడండి. ముంగట కానీ అక్కడ కానీ పెద్దగా ఇచ్చారు. మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఈ ఫస్ట్ పోర్షన్ మాత్రం చాలా పెద్ద డోర్ ఇచ్చారు. ఒకసారి పైనకి వెళ్ళి చూద్దాం రండి. హాస్పిటల్స్, మార్కెట్, సూపర్ మార్కెట్ మేడ్చల్కి హైవేకి అతి దగ్గరలో, జస్ట్ హైవే నుండి 400-500 మీటర్స్ దూరంలో ఉంది. ఇది సిటీలో ఉంది. ఈ పక్కనే ఒక పెద్ద హాస్పిటల్ ఉందండి, ఇది పక్కన. మొత్తం సిటీ చూపించి ఇట్లా. ఎందుకంటే మొత్తం ఇళ్ళ మధ్యలో వెల్ డెవలప్డ్ సిటీ మధ్యలో ఉంది ఇది. అక్కడ నుంచి ఇక్కడ స్లాబ్ ఫ్లోరింగ్ చేయలేదు. ఇది ఆల్రెడీ వర్క్ స్టార్ట్ మొన్న క్లీనింగ్. వచ్చేసి ఓనర్తో మాట్లాడదామండి. ఓనర్ గారు వచ్చారు, ఒకసారి చెప్పమ్మా. సార్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీ పేరేంటండి? ప్రసాద్ సార్. కుంచాల ప్రసాద్. సార్ ఇల్లు ఎప్పుడు కట్టారండి? ఇది ఈ పర్మిషన్ తీసుకొచ్చి 18లో తీసుకున్నాను అండి. 2018లో పర్మిషన్ తీసుకున్నాను. యాక్చువల్ నాది కామారెడ్డి. బాబు స్టడీ కోసం అని చెప్పేసి అని ఇక్కడ అక్కడ దూరం అయిపోతా అన్ని విధాలు. పాప ఉంది, పాప స్టడీ కోసం అని చెప్పి ఇక్కడ తీసుకున్నాను. తీసుకొని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేంత కంప్లీట్ అయిపోయి స్టార్ట్ చేశారు మీరు? మేము అంటే 18లో పర్మిషన్ 6 months ఏమో పట్టింది పర్మిషన్ వచ్చే వరకు. 8 months మొత్తం మీద 18లోనే స్టార్ట్ చేసాం. 18లో స్టార్ట్ చేసాం. ఒక్కసారి కాలేదు, బేస్మెంట్ చేసి కొంచెం ఆపాం, మళ్ళీ పిల్లర్స్ లేపి కొద్దిగా ఆపాం. ఎందుకంటే నా ఓన్ది కాబట్టి ఏదో కట్టి అమ్మేది దందాన అంటే క్రాకులు బాగా వస్తాయి విపరీతంగా. 6 నెలలకు బిల్డింగ్ కంప్లీట్ కావాలంటే అటువంటి వాటికి క్రాకులు విపరీతంగా వస్తాయి. సో కాబట్టి నేను కూడా ఒక సివిల్ వర్క్ కాంట్రాక్టర్ సెంటరింగ్ ఉంది కాబట్టి నాకు తెలుసు కాబట్టి మెల్లమెల్లగా ఒకసారి స్లాబ్ వేసాను, మళ్ళీ పిల్లర్స్ లేపాను. అట్లా 1 by 1 ఒక 6 నెలలు అట్లా గ్యాప్ ఇచ్చుకుంటా చేసుకుంటే ఇక్కడ దాకా తీసుకొచ్చాను. ఏం అప్పు చేయకుండా మీ ఓన్గా మెల్లమెల్ల కట్టుకుంటూ బయట ఈ లోన్ చోళమండలంలో లోన్ పెట్టుకున్నాను. లోన్ తీసుకుని ఎక్కడ అమౌంట్ ఎట్లా వస్తుందో అట్లా చేసుకుంటూ వచ్చాను. ఫైనల్ కంప్లీట్ చేసుకుందామని వేరే ప్లాట్స్ అవి సెట్ చేసుకుందాం అనుకునే వరకల్లా బాబుకి యూకేలో సీట్ వచ్చింది. అతని
ఫ్యూచర్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది కాకపోతే తర్వాత నెక్స్ట్ చెప్పడం కాదు, అది అవి అమౌంట్ క్లోజ్ చేసేది కంప్లీట్ చేసి రెంట్కి ఇచ్చేద్దాము లేదా అమ్ముదాం అని ప్లాన్లో ఉండే. జస్ట్ అతనికి అదృష్టం అనేది ఎట్లా కలిసి సీట్ వచ్చింది లివర్పూల్లో, లండన్లో. ఒక అతని కోసం అని చెప్పి దగ్గర దగ్గర ఒక 50-60 దాకా నేను అనుకోండి ఖర్చు. చోళమండలో తీసుకున్నారా మీరు అప్పు? లేదు, హౌస్ లోన్. హౌస్ లోన్ దానికి సంబంధం లేదు. అతనికి అమౌంట్ క్లోజ్ చేసేసుకొని నీట్గా ఉందాము, రెంట్కి ఇచ్చేద్దాము, బిజినెస్ చూసుకుందాం అనుకున్నా. అంతలేక అతను పోవాలి, ఇంపార్టెంట్, అతను ఫ్యూచర్ ముఖ్యం కదా అని చెప్పేసి అమౌంట్ పెట్టేసి పని పెండింగ్ పడ్డది. ఇక సీట్ రావడం అనేది అదృష్టం, అంత మంచి ఛాన్స్ వచ్చింది కాబట్టి లైఫ్ ఇది ఇవాళ కాకపోతే ఏముందండి, నెక్స్ట్ ఇయర్ అని కట్టుకోవచ్చు కదా. అతను ఏజ్ బార్ అవుతుంది, ఎంఎస్ చేస్తా కంప్లీట్ అయిపోయింది. పోయి కూడా ఎంఎస్ మొన్న అంత ఒక 3-4 months అయిపోతుంది, మీరు కంప్లీట్ అయిపోయి సర్టిఫికేట్ల కోసం ఫైనల్గా అమౌంట్ అనుకోండి అతని కోసం పెట్టా, అతని కోసం వల్ల ఆగింది బిల్డింగ్. ఇక సరే ఎట్లయితే ఉన్నది ఉన్నట్టు వచ్చిన వాళ్ళు ఛాన్సెస్ ఉంటే అమ్మేసి మళ్ళీ చిన్నగా సెట్ చేద్దాం, అతను ఫ్యూచర్ సెట్ అవుతుంది. అది నా ఏదో నేను కట్టి అమ్మే ఏదో లాభం ఇప్పుడు మరి మీరు ఇప్పుడు ఈ ప్రాపర్టీని ఇన్కంప్లీట్గా ఉంది కదా, ఈ ఇన్కంప్లీట్ని కంప్లీట్ చేయడానికి ఎంతవరకు ఖర్చు కావచ్చు? దగ్గర దగ్గర 10-15 దాకా, 10-15 మధ్యలో. మామూలు రేంజ్ పెట్టుకుంటే 10-12, కొద్ది కాస్ట్లో పెట్టుకుంటే 15 lakhs 15 lakhs అవుతుంది అండి. 15 lakhs అంటే ఇప్పుడు మొత్తం ఇప్పుడు కాస్ట్ వచ్చేసి కంప్లీట్ చేసామంటే 190 1,90 లక్షలు ఇవ్వడానికి రెడీ ఉన్నాను. మొత్తం కంప్లీట్ చేసి ఇవ్వడానికి లేదు, మేమే చేసుకుంటాము, మా ఇష్టం వచ్చిన మెటీరియల్ మేము క్వాంటిటీ మేము చూసుకుంటాము అంటే 170 1,70 లక్షలు ఇవ్వడానికి రెడీ ఉన్నాను. ఓకే అదే అండి. ఇప్పుడు ఈ ప్రాపర్టీ మనకి ఇక్కడ పెండింగ్ ఏముందంటే, మన టైల్స్ కింద బండల్ పెండింగ్ ఉన్నాయి, పెయింట్ పెండింగ్ ఉంది, కొంచెం ఎలక్ట్రిషియల్ పెండింగ్ ఉంది, ప్లస్ డోర్లు అండ్ కిటికీలు పెండింగ్ ఉన్నాయండి. వీళ్ళు ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ మాత్రమే కంప్లీట్ చేసుకొని వాళ్ళలో ఉంటున్నారు. ఈ మొత్తం కంప్లీట్ చేసేయడానికి వాళ్ళకు ఒక 10-15 లక్షలు ఖర్చు అవుతుంది అన్నారు. లో కాస్ట్లో చేస్తే 10-12 లక్షలు అవుతుంది, మంచి కాస్ట్లో చేస్తే 15 లక్షలు అవుతుంది అన్నారు. వీళ్ళు ఏమంటున్నారంటే మొత్తం కంప్లీట్ చేసి ఇవ్వండి అంటే మాత్రం 1,90 లక్షలకు ఇస్తామంటున్నారు. లేదు ఎలా ఉందో అలా ప్రాపర్టీ ఇచ్చేయండి అంటే మాత్రం 1,70 లక్షలకి ఇస్తామని చెప్తున్నారు. ఇది జెన్యూన్ ప్రాపర్టీ అండి, ఏ రకంగా మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎవరైనా ఇండివిజువల్ హౌస్ రెడీ టు మూవ్ అనేది ఉంటే మాత్రము కావాలనుకుంటే ఈ 1,90 లక్షలు 1,60 లక్షలకి ఈ ప్రాపర్టీ తీసుకోవచ్చండి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఆల్రెడీ ఒక పోర్షన్ రెడీగా ఉంది కాబట్టి మీరు ఇక్కడ షిఫ్ట్ అయ్యి మరీ వర్క్ చేయించుకోనికి చాలా బాగుంది. ఇది కింద ఏం లేదు, జస్ట్ ఒక ఫ్లోరింగే ఉంది, కింద ఎలక్ట్రికల్ వర్క్ అయిపోయింది, పైన ఏంటంటే ఎలక్ట్రికల్ వర్క్ ఉంది, ఫ్లోరింగ్ వర్క్ ఉంది, డోర్స్ ఉన్నాయి. వాళ్ళ ఇష్టం అయితే మాత్రం ఒకళ్ళు నచ్చితే మాత్రం రండి. ఇంకా నెగోషియబుల్ ఉంటుంది, మనం డైరెక్ట్ ఓనర్తోనే కూర్చొని మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకా మనం ఏమైనా నెగోషియబుల్ చేసి మాట్లాడుకుందాం. డబ్బులు పట్టుకుని వస్తే కొద్దిగా ఎంతో కొంత తగ్గే ఛాన్సెస్ కింద ఉంటుంది. వాళ్ళు నచ్చితే మాత్రం మీరు రండి, మేము విజిట్ చేపిస్తామండి. థ్యాంక్ యూ. చెక్ చేసుకోండి ఒక్క నిమిషం, ఎందుకంటే క్రాక్స్ అనేటివి కూడా చెక్ చేసుకోండి. నేను 18లో స్టార్ట్ చేసి ఒకసారి కట్టలేదు, అసలు రియల్ తెలుసుకోండి. నా డాక్యుమెంట్స్ ఫైల్ కూడా ఉంటుంది, ఆ డాక్యుమెంట్లో కూడా మీకు ఏది నేను పర్మిషన్ తీసుకుని మీకేదో నిన్న మొన్న తీసుకున్నా అని చెప్పొచ్చు. అట్లా చెప్పడం నాకు ఇష్టం లేదు. 18లో తీసుకున్నాను, 6 months అట్లా నాకు ఎట్లా అమౌంట్ సెట్ అయితే చేసుకుంటూ వచ్చాను. అంతవరకు బాబు ఈ ఆర్డర్ అవుతుంది, లేకపోతే కంప్లీట్ అయిపోతుండే. అది మెయిన్ ఏంటంటే 6 months 7 months 1 year లోపల తొందర చేయాలనుకో బిజినెస్. ఆ బిజినెస్లో వాళ్ళు ఇంట్రెస్ట్ పైన పడతాయి కాబట్టి తొందర చేయాలి. కొన్న తర్వాత అవతల పైన వాళ్ళ క్రాక్ వస్తాయండి. కిటికీలు చాలా స్టాండర్డ్ ఉన్నాయి, పెద్ద పెట్టండి ఓన్గా. మీకు మంచి అంతా టేక్ పెట్టారు, చాలా బాగుంది. గోడలు 9 inches గోడలు పెట్టారు, మంచిగా ఉంది. ఇంకోటి అది కూడా చూడండి, అందరూ 4 inch పెడతారు హైదరాబాద్, నేను 9 inch వాళ్ళు. నాది కామారెడ్డి కాబట్టి అక్కడ ప్రాసెస్ లెక్క ప్రకారమే 9 inch వాళ్ళే పెట్టి అవుట్ సైడ్ మొత్తం 9 inch వాళ్ళు, లోపల మాత్రం 4 inches. ఇక్కడ ఏ బిల్డింగ్ చూసినా 4 inch తప్ప వేరే బిల్డింగ్లు కట్టమ్మే బిల్డింగ్లు ఈ పక్క ఉండి ఈ మధ్య నేను చూస్తున్నాను 4 inch. ఇప్పుడు గోడ ఇట్లా చూపించేది 9 inch వాళ్ళు ఉందండి, బాగుంది. నిజంగా అసలు క్రాక్ ఇప్పుడు మెల్లగడుతున్నారు కాబట్టి ఇక్కడ క్రాక్ అనేది లీకేజ్ అనేది మెల్లమెల్ల కడుతున్నారు. క్యూరింగ్ అయినా చాలా బాగుంది అన్నట్టుంది, క్యూరింగ్ అయినా చాలా బాగా అవుతుంది. రెండోది ఏంటంటే లోపల ఉన్న హెయిర్ అనేది బయటకు వెళ్ళినప్పుడు నీకు క్రాక్స్ అనేవి ఆటోమేటిక్ తక్కువ వస్తాయి. నీకు ఫాస్ట్ ఇవాళ కట్టాం, గోడ కట్టేసాం, తెల్లారి ఎంత అట్లా నీళ్ళు కొట్టాం, దాని మీద అసలు ప్లాస్టింగ్ కొట్టేసాం, తెల్లారి సున్నం పూసామంటే అది సోపు టప్ మాత్రమే. కొన్ని వాళ్ళకి కనపడుతుంది, ఒక 1 year తర్వాత దాని రిజల్ట్ అంతా బయటకు వస్తుంది. ఏంటి క్రాక్స్ కావచ్చు, ఎవరు చెప్పుకుంటారు? బిల్డర్ దగ్గర పోయి ఏం చేయాలా చెప్తే మళ్ళీ వాళ్ళు అన్ని చేసుకొని దాన్ని పేస్ట్లో క్రాక్ పేస్ట్లు పెట్టడం, లేకపోతే దానికి వేరే మార్గాలు చూడటం, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి చూసుకోవచ్చు.
ఓకే సార్, కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది, ఎక్కడ క్రాక్ లేదు, ఎంత చాలా నీట్గా ఉంది, మంచి క్వాలిటీతో ఉంది. మీకు వుడెన్ గిన అన్ని మొత్తం టేక్తో పెట్టారు, ప్రతిదీ గిన చాలా బాగా చూడడానికి బాగుంది. ఎవరైనా నచ్చితే మాత్రం కంపల్సరీ వచ్చి చూడండి, మీకు 100% నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.